కాశీబుగ్గలో కాక రేగుతోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పొలిటికల్ గా హీట్ ని పెంచింది. కుటుంబ సభ్యుల కన్నీళ్లు, కార్యకర్తల ఆందోళనల మధ్య అప్పలరాజుని తీసుకెళ్లిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు అప్పలరాజు చేసిన తప్పేంటి? వైసీపీ నేతలు చెబుతున్నదేంటి? పోలీసుల వర్షన్ ఎలా ఉంది? ఇందులో నిజంగానే ఆరోపిస్తున్నట్టుగా కక్ష సాధింపులు ఏమైనా ఉన్నాయా? మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకోవడం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో తనయుడు ఆరవ్ వర్మను తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జీఎం కాలనీలో ఉన్న అప్పలరాజు నివాసం నుంచి కాశీబుగ్గ స్టేషన్ కి తరలించారు. అయితే సీదిరి అరెస్టుకు ముందు కాశీబుగ్గలో హైడ్రామా నడిచింది. తమ నాయకుడిని అరెస్టు చేస్తున్నారనే సమాచారంతో సీదిరి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు వైసీపీ కార్యకర్తలు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు సైతం బోరున విలపించారు. భార్య, కుమారుడు అప్పలరాజును పట్టుకుని ఏడ్చారు. ఇంత గందరగోళం మధ్య సీదిరిని కాశీబుగ్గ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ తో ఢీ కొట్టడంతో దానయ్య అనే గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు సీదిరి అప్పలరాజు కుట్ర చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడు ఆరవ్ వర్మ బదులుగా మరో యువకుడిని జైలుకు పంపించాలని చూసినట్లు ఆరోపణలొచ్చాయి. బాధిత దానయ్య కుటుంబాన్ని కూడా ప్రలోభాలకు గురి చేశారని, ప్రమాదానికి కారణమైన బైకును దాచి నేరం కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటూ సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పలరాజును ఏ3గా చేర్చి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికీ సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మ రిమాండ్లో ఉన్నాడు. ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరుపైన సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలోనే తనపై 13 కేసులు పెట్టారని మండిపడ్డారు. కక్ష సాధింపులో భాగంగానే తనను టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. నిరంతరం వేధిస్తానే ఉంది. ఖచ్చితంగా దీనికైతే రాబోయే రోజుల్లో సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందని నేనైతే భావిస్తాను. యాక్సిడెంట్ కూడా నేను నేరపూరిత హత్యని, కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పి సీదిరి అప్పలరాజుది అక్రమ అరెస్ట్ అన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. యాక్సిడెంట్ కేసును అడ్డం పెట్టుకుని కావాలనే కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. 41 నోటీస్ ఇచ్చి వదిలిపెట్టే కేసులో అరెస్టులు చేసి జైళ్లకు పంపడమేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతల కేసుల విషయంలోని ఇలాగే చేయగలరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు ధర్మాన. టీడీపీ నాయకులు వారి పిల్లలు చేసినటువంటి కేసుల్లో, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లలో మీరు ఎలాగనే చేస్తున్నారా? ఉన్నటువంటి అధికారి, ఇన్వెస్టిగేట్ చేసిన అధికారి, అతను 41 కింద యాక్సిడెంట్ నమోదు చేస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. విఆర్లో పెట్టి అక్కడ మరొక అధికారిని తీసుకొచ్చి మరొక 2 ఎఫ్ఐఆర్లు వేశారు. ఎంత న్యాయంగా నడుస్తుంది? పలాస నియోజకవర్గంలోనే కాదు, మొత్తం జిల్లాలో ప్రతి ఇంటికి ఈ అక్రమమైన అరెస్టు గురించి చెప్పే కార్యక్రమాన్ని చేపట్టమని మేము కోరుతాం. ఓ రోడ్డు ప్రమాదాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు. రెడ్ బుక్ పాలనతో వైసీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇలా ఉంటుంది అన్నటువంటి ఇది వాళ్ళు చేస్తున్నారు. వీటిపైన వ్యవస్థలపైన నమ్మకం పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రోడ్డు ప్రమాదాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళే వాళ్ళ పార్టీ ఆఫీసులలో కూర్చొని ట్రయల్గా నిర్వహించినట్టో, లేకపోతే వాళ్ళ పత్రికలలో వచ్చేటువంటి వార్తలను తీసుకుని అదే ఎఫ్ఐఆర్లుగా మార్చుకుంటూ వేధిస్తున్నటువంటి ఈ క్రమం చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఇటు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి పార్థసారథి. సీదిరి కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దానయ్య కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇల్లు ఇస్తామన్న ఆయన పిల్లల చదువుకు పూర్తి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సాక్షాత్ ఆ పార్టీ అధినాయకుడు వచ్చి 1 సెంటు భూమి లేకుండా ఒక నెలకి కేవలం 8,000 రూపాయల ఆదాయంతో కూలీతో బతుకుతున్న ఆ కుటుంబం గురించి ప్రస్తావన చేయకోకుండా యాక్సిడెంట్ చేసి మరణానికి కారణమైన యువకుడు గురించి, 18 సంవత్సరాలు నిండిన మేజర్ గురించి మాట్లాడాడంటే ఆ కొడ్డలి పార్టీ యొక్క DNA ఎటువంటిదో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. మొత్తంగా కొడుకు రిమాండ్ లోనే ఉండగానే తండ్రి అప్పలరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సీదిరి కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఇటు ఇష్యూ పొలిటికల్ గాను కాకరేపుతోంది. ప్రజాస్వామ్యాన్ని